హాయ్ అండి, ఇది కడియంలో హోల్సేల్ కుండీల షాప్ అండి. అంతకుముందు మొక్కలు తీసుకున్నాను కదండి. ఆ రోజు చాలా లేట్ అయిపోయిందని వెళ్ళిపోయాము. మళ్ళీ 4 రోజులు పోయేకట్టు పని ఉంటే వెళ్ళినప్పుడు ఇంకా హోల్సేల్ కుండీల షాప్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగున్నాయండి కుండీలు. ఏమేమో ప్లాస్టిక్ ఫైబర్ కుండీలు, ఏమో ప్లాస్టిక్ కుండీలు అండి. ఈ మోడల్స్ చాలా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఇవేమో ఫైబర్ కుండీలు అండి. పింగాణి కుండీలు మోడల్స్లో ఉన్నాయి. ఇవి అయితే చాలా బాగున్నాయండి. ఈ కాస్ట్ వచ్చి పింగాణి కుండీలు కాస్ట్ పడ్డాయి, చాలా రేట్ ఉన్నాయండి. ఇవి అయితే ఫైబర్ అయితే కానీ చాలా బాగున్నాయి. ఈ షాప్ వచ్చి కడియం పూల మార్కెట్ సెంటర్లో ఉందండి. గోడం కూడా ఉందంట ఈ షాప్కి లోపలికి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, అంటే అన్ని పీసులు కూడా కొన్ని పెడతారంట. ఇందులో ఎక్కువ కావాలంటే ఇంకా గోడంకి వెళ్ళి చూసుకోవచ్చు అంట. మేము ఇంక ఇక్కడే తీసుకున్నాము. ఫైబర్ కుండీలు వచ్చి అచ్చం పింగాణి లాగానే ఉన్నాయి. అది మనం వెళ్ళి చూస్తేనే కానీ అది ఫైబరా పింగాణి అనేది తెలీదు. ఇండోర్ కుండీలు వచ్చి పింగాణి తీసుకున్నాను. అవి మా ఫ్రెండ్ చెప్పింది. ఫ్యాక్టరీ ఉంది గన్నవరం దగ్గర, పెద్ద అవుట్పల్లి అంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాక అక్కడ కూడా చాలా బాగున్నాయి పింగాణి కుండీస్ అన్నీ కూడాను. ఆ పింగాణి వీడియో కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. ఎందుకంటే రెండు కూడాను మామూలుగా కుండీ వీడియోస్ కదా, చూడడానికి బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూస్తారు కదా, ప్లాస్టిక్ ఫైబర్ పింగాణి. అందుకనే రెండు కలిపి ఒక వీడియోనే చేశాను. ఇవి కమలం పూలు వేసుకునే బౌల్స్. ఇవి నేను కూడా తీసుకున్నాను ఒకటి. అసలు నేను ఏం తీసుకున్నాను, ఫైబర్లో పింగాణిలో ప్లాస్టిక్లో అన్నీ కూడా మొక్కలు వేసిన తర్వాత ఒక వీడియో తీస్తాను. అక్కడ కడియంలో తీసుకున్న మొక్కలు ఎక్కడెక్కడ వేసాను ఏంటి అనేది కూడాను. ఇవి తగిలించుకునే మోడల్స్ అండి. ఇవి 4 తీసుకున్నాను. ఈ కలర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. బ్లాక్లో తీసుకున్నాను 4 కూడాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. కలర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ కుండీలు. ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి. ఎక్కడైనా దొరుకుతాయి. పువ్వుల కొట్టుకాడ కూడా అమ్ముతున్నారు కదా ఇప్పుడు. ఇవైతే చాలా మోడల్స్ ఉన్నాయి. కలర్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ కూడాను. చిన్నవి పెద్దవి అలాగా. ఇవి మొక్కలకు సంబంధించిన కత్తుర్లు, మామూలుగా వాటర్ వేసుకునే స్ప్రే డబ్బాలు అలాగా మొత్తం కూడా ఇక్కడే అమ్ముతున్నారు. జగ్గు మోడల్ లాగా ఈ కుండీ ఎంత బాగుందో చూడండి అసలు. ఇప్పుడు పింగాణి కుండీలు చూపిస్తాను. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయండి. మొత్తం మట్టిలో గడ్డిలో ఉన్నాయి. ఇవన్నీ తయారు చేసినాయి. నీట్గా కడిగితే ఊరికే పోతాయి అంటండి. ఎండకి ఎండిన వర్షానికి తడిచిన షైనింగ్ అనేది పోదంటండి. ఇవి కూడా 3 క్వాలిటీస్ ఉంటాయంటండి. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు మనకు నచ్చిన క్వాలిటీ. ఇవి వచ్చి ప్లేట్లు అండి. కుండీల కింద పెట్టుకుంటాం కదా ఆ ప్లేట్లు. ఈ సోప్స్ బాక్స్ అండి, బాత్రూంలో పెట్టుకునేవి. ఈ కుండీలు అయితే అసలు ఒక కుండీ ఒక డిజైన్ వచ్చి ఒక్కొక్క కుండీ ఒక 400-500 ఉన్నాయండి. అలా ఉన్నాయి. డిజైన్లు కూడా చాలా బాగున్నాయి. ఒకటి చూపిస్తాను చూడండి. అంకుల్ చెప్తున్నారు ఇలా పైన ఉన్నాయని. ఇలాగ సన్ సైడ్ ఉందండి బిల్డింగ్కి. ఈ ఫ్యాక్టరీ చుట్టూ బిల్డింగ్కి, ఆ చుట్టూ బిల్డింగ్ నిండా ఉన్నాయండి. అలాగా సన్ సైడ్ నిండాను. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అసలు మోడల్స్గా ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి. ఇలాగ డిజైన్ వచ్చినవి ఉన్నాయి. ప్లేన్వి ఉన్నాయి. చాలా పైకి ఉంది. సెల్లో అలా తీసాను. ఎదురుగా అయితే బాగా కనిపిస్తున్నాయి సెల్లో కన్నా కూడాను. చాలా బాగున్నాయి. కానీ ఇందాక ఫైబర్ కుండీలు చూసాం కదండి, అవి ఒక్క చేతితో పట్టుకున్నా వచ్చేస్తాయి పెద్ద కుండీలు. ఇవి పెద్ద కుండీ 2 చేతులతో పట్టుకున్నా అసలు లేపలేకపోతున్నాం, అంత బరువు ఉన్నాయి. ఇవన్నీ తులసికోట్లండి. చాలా బాగున్నాయి. లక్ష్మీ అమ్మవారి బొమ్మ అయితే చాలా బాగుంది డిజైను. ఇది మామూలుగా దీపం పెట్టుకుంటా కూడా నిలబడేటట్టు ఇచ్చారండి. ఈ 2 కలర్సే ఉన్నాయి ఇట్లా అయితే. నేను లోపలికి చిన్నవి తీసుకున్నానండి. ఇండోర్ మొక్కలు వాటి కోసం చిన్న కుండీలు కూడా చాలా ఉన్నాయి. చిన్న కుండీలు అయితే డిజైను నాకు నచ్చినవన్నీ ఫొటోస్ తీసుకోమంటున్నారు. ఈయన మా అబ్బాయి తీస్తున్నాడు ఫొటోస్. నాకు నచ్చినవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా బాగా నచ్చింది. ఇది వినాయకుడిదండి. ఇందులో వినాయకుడి 3 రకాలు ఉన్నాయి. గ్రే కలర్ అయితే చాలా బాగుంది. వైట్ గ్రే కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నాయండి. అసలు చాలా ఉన్నాయి చూడడానికి అయితే. ఇలాగా అసలు ఒక్కొక్క పీస్ ఎన్ని పీసులు ఉన్నాయోనండి. ఇలా మనకి చిన్నవి కావాలితే చిన్నవి, పెద్దవి కావాలితే పెద్దవి ఓపిక్గా చూసుకోవాలండి. మొన్న అక్కడ మొక్కలు చూసాం కదండి, అలాగే కూడాను నచ్చినాయి. ఇవన్నీ కూడా తులసికోటలండి. తులసికోటలు కూడా చిన్నవి పెద్దవి అలా ఉన్నాయి. మనకు నచ్చింది తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. అమ్మవారి బొమ్మ అయితే దాని మీద అలా చాలా బాగుంది. ఈ ప్లేట్లండి, పూల కుండీల కింద పెట్టుకునే ప్లేట్లండి. ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. కానీ ఇది ఇలా లేపేనండి, చాలా వెయిట్ ఉంది అసలు. విజయవాడలో సోఫా సెట్లు, మంచాలు అవి కూడా చూసి వచ్చాము. అందుకే లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. మామూలుగా 5 లోపల వస్తే వాళ్ళందరూ ఉంటారంటండి. వర్కర్లు ఉంటే అన్నీ చూపించను. అంకుల్ ఒక్క ఆయన ఉన్నారు పాపం, ఆయన కూడా బాగానే చూపించారు. ఎవరైనా రావాలనుకుంటే 5 లోపల వెళ్ళండి.
నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.